ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఒక సూదిని ఇవ్వమని కోరాడట. మిత్రమా, ప్రయత్నం చేసి ఓడిపో, కాని ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. నేడు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవాటిని అమ్ముకోవలసి వస్తుంది. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం సాధించవచ్చు. ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వలన కాదు, మంచివారి మౌనం వలన. నా విజయాలను బట్టి నన్ను అంచనా వేయకండి. నేను ఎన్నిసార్లు పడిపోయాను, మళ్లీ తిరిగి ఎన్నిసార్లు లేచాను అన్నదానిని బట్టి అంచనా వెయ్యండి అంటారు నెల్సన్ మండేలా. నీ ఖర్చులను తగ్గించుకోవడం కంటే నీ ఆదాయాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. నీ కలలను తగ్గించుకోవడం కంటే నీ స్ఫూర్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం అంటారు రాబర్ట్ కియోసాకి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు అంటారు శ్రీశ్రీ. తప్పులు లెక్కబెట్టేవారు చాలామంది ఉంటారు. వారందరిలోనూ తప్పులుంటాయి, కాని వారి తప్పులు వారు తెలుసుకోలేరు అంటారు యోగి వేమన. రోజూ జుట్టుని సరిచేసుకున్నట్టే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి అంటారు చెగువేరా. సమయాన్ని వృధా చేసుకోవడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకున్నట్టే అంటాడు గౌతమ బుద్ధుడు. మన తప్పులు ఎత్తి చూపేవాళ్లు కూడా మనకు చాలా అవసరం. మన అభివృద్ధికి నిజంగా తోడ్పడేది వారే అంటారు బిల్ గేట్స్. చేతిలో డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కాని చేతిలో డబ్బు లేకపోతే ఈ ప్రపంచం నిన్ను మర్చిపోతుంది అంటారు ఆయనే. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి వద్ద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత అంటారు సోక్రటీస్. మీకు సాయం చేస్తున్న వారిని మరవకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి అంటారు స్వామి వివేకానంద. మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది అంటారు చాణక్యుడు. సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి అంటారు కన్ఫ్యూషియస్. విజయానికి సంతోషించడం మంచిదే, కాని వైఫల్యానికి కారణమయ్యే సందర్భాల నుంచి కొత్త పాఠాలను నేర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఆగ్రహం అనేది విషం తాగడం లాంటిది. అది మీ శత్రువులను కాదు, మిమ్మల్ని చంపుతుంది. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు అంటారు యోగివేమన. మొదట మన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. తరువాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి. నీ కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వినా పర్వాలేదు, కాని ఇంకొకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు. విజయం వరించిందని విర్రవేగకు. ఓటమి ఎదురయ్యిందని నిరాశ చెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుదిమెట్టూ కాదు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. మందలో ఒకరిలా ఉండకు, వందలో ఒకరిలా ఉండేందుకు ప్రయత్నించు. మొదట మన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. తరువాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కానీ పెంచటం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించటం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? భయాలతో బంగారు మంచంపై పడుకోవడం కన్నా ఎలాంటి భయం లేకుండా నేలపై దర్జాగా పడుకోవడం మేలు. మీరు నిజంగా శ్రద్ధ వహించి మీ పని చేస్తుంటే మిమ్మల్ని నెట్టబడవలసిన అవసరం లేదు. మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు లాగుతుంది. మన జీవితంలో కొన్ని తప్పులు కావాలని చేస్తే, కొన్ని తప్పులు అనుకోకుండా చేస్తాం. చేసిన తప్పులు గుణపాఠం నేర్పిస్తే, అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. తెలివైన వాళ్ళు 3 రకాలు. 1 తొందరపడకుండా అవకాశం కోసం చూసేవారు. 2 అవకాశాన్ని తామే సృష్టించుకునేవారు. 3 ఎప్పుడు ఎదురు చూడాలో, ఎప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలో తెలిసినవారు. ఈ 3వ రకం వారే నిజమైన తెలివిగలవారు. నేటి నిజాల విషయానికి వస్తే,
తిండి లేక చస్తున్న వారికంటే తినలేక చస్తున్న వారే ఎక్కువ. ఎవరూ లేక అనాథలు అవుతున్న వారికంటే అందరూ ఉండి అనాథలవుతున్న వారే ఎక్కువ. బాధలో చేరదీసే వారికంటే బాగున్నోళ్లను బాధించేవారే ఎక్కువ. మంచోళ్ల కంటే ముంచేవాళ్లే ఎక్కువ. ఇక్కడ అత్యంత కష్టమైనవి ఏంటో తెలుసా? రహస్యాన్ని కాపాడటం, అవమానాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. మిత్రమా, మనిషికి స్వార్థం ఉండాలి. కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలే తప్ప ఎదుటి వారిని ముంచేంత ఉండకూడదు. నీకు కావాల్సిన వాటి గురించి పోరాడకుండా కోల్పోయిన వాటిని తలుచుకుని బాధపడటం మూర్ఖత్వమే అవుతుంది. నేను అనే భావనతో ఉండేవారు అందరూ ఉన్నా ఒంటరివారే. మనం అనే భావన ఉన్నవారికి ప్రపంచమంతా ఓ కుటుంబమే. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దమూ చెయ్యదు. కాని అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో గాని ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కాని ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువైపోతారు మిత్రమా. విత్తనం మంచిది అయితే ఎక్కడ విసిరినా బ్రతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మిత్రమా, విజయం గొప్పది కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బంధాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టేవారు గొప్ప. మనకు శత్రువులు పెరిగిపోతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసే వాళ్లకు అది తప్పని చెబుతున్నామని. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్లకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అని అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. ధనం ఎప్పటికీ చెడ్డది కాదు, అది అందరి దగ్గర ఒకేలా ఉంటుంది. కాకపోతే దానిని ఉపయోగించుకునే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్టు తన రంగులు మారుస్తూ ఉంటాడు. రాని అవకాశాల కోసం చూడడం దురాసత్వం, ఉన్న అవకాశాలను వదిలేసుకోవడం అలసత్వం, లేని అవకాశాలను సృష్టించుకోవడం నాయకత్వం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలయ్యింది అనుకో, వాటిలో ఒక్కో మొక్కను తీసుకోవడానికి వెనకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి క్షణం మాత్రమే పడుతుంది. నిన్నటి బాధలను తలుచుకుని కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాలను గమనిస్తూ రేపటి సంతోషం కోసం దారులు వెతకడమే జీవితం. నీ కోపాన్ని మనుషులపై, వస్తువులపై చూపించడం కాదు, నువ్వు ఉన్న పరిస్థితులపై, నువ్వు ఎదుర్కోవాల్సిన సమస్యలపై చూపిస్తే జీవితంలో అనుకోలేనంత స్థాయిలోకి వెళ్తావు. లేదు ఇలాగే ఉంటాను అనుకుంటే ఎంతో మందిని దూరం చేసుకోవాల్సొస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో తోడురాని బంధాలు, కష్టంలో తోడురాని స్నేహాలు, చనిపోయిన తరువాత చూపించే ప్రేమ, ఇవన్నీ వ్యర్థమే. సమస్య ఎదురైనప్పుడు సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలం, లేదంటే పోతాం. కాని ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా విద్యలు తెలిసుండాలి. ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటివారి యాక్షన్ని బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే మనం బ్రతకడం కష్టం. ప్రతి మనిషి జీవితం ఒక చదవని పుస్తకం వంటిదే. కొందరి జీవితాలు చదివే కొద్దీ చదవాలనిపించే పుస్తకంలా ఉంటే, ఇంకొందరి జీవితాలు ఎంత చదివినా అర్థం కాని పేజీల్లా మిగిలిపోతాయి. అహంకారం, గర్వం, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చవకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత,
అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇతరులకు కూడా అవే పంచిపెడుతున్నా. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి గాని నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా అస్సలు బ్రతకకు. ఎవరైనా మీ మాటల్లోనూ పనిలోనూ తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకున్నారంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ కనిపించరు. మనతో పాటు 10 మంది బాగుండాలని కోరుకుంటే మనకు కష్టం వస్తే పట్టుకోవడానికి 10 చేతులొస్తాయి. తక్కువగా మాట్లాడేవారు చాలా తెలివైన వారుగా ఉంటారు. ఎక్కువగా స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురవుతాడు. ఎక్కువ ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే మనిషికి ఎక్కువ బలం వస్తుంది. బోర్లా పడుకోవడం వలన త్వరగా వృద్ధాప్యం వస్తుంది. చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదే. ఏ పని తలపెట్టినా విఫలం అవుతుందేమోనని భయపడకూడదు. పనిచేస్తూ వెళ్తేనే విజయం సాధిస్తారు. నిజాయితీగా కష్టపడి పనిచేసేవారే ఎక్కువ సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని విమర్శించేవారికి, మీరంటే అసూయ పడేవారికి, ఎల్లప్పుడూ నెగిటివ్ ఆలోచనలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఒక సూదిని ఇవ్వమని కోరాడట. రాజు నుంచి సన్యాసి సూదిని తీసుకుంటూ కత్తెర వద్దని ఎందుకన్నానంటే దానికి విడదీసే స్వభావం ఉంది, సూదికి కలిపే స్వభావం ఉంది. ఈ రోజుల్లో మనుషులకు కావలసింది కత్తెర కాదు, సూది అని బదులిచ్చాడట. జీవితం నాకు ఒక సవాల్ విసిరింది, నిన్ను రోజూ ఏడిపిస్తానని. నేను కూడా దానికి ఛాలెంజ్ చేస్తున్నా. జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదిరిస్తా అని. మిత్రమా, జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కాని మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. అవకాశం వస్తే నిలువునా నరికేస్తారు. ఏమీ తెలియని పసితనంలోనే జీవితం ఎంతో అద్భుతంగా అనిపించేది. ఓ వయసంటూ వచ్చాక బాధలు తప్ప సంతోషమే కరువయ్యింది. మనం హైలో ఉన్నప్పుడు హాయి చెప్పేవాళ్లు కాదు, మనం లోలో ఉన్నప్పుడు హాయినిచ్చేవాళ్లే మనోళ్ళు. కెరీర్ కంటే ఏదీ ముఖ్యం కాదు. ఇవ్వాల్సిన సమయంలో దానికివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే మనకివ్వాల్సిన ఇంపార్టెన్స్ ను ఆటోమేటిక్గా అది ఇస్తుంది. అబద్ధాలతో అద్దాల మేడలు ఎన్ని కట్టినా అవన్నీ కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. కష్టమైన నీతిగా నిజాయితీగా బ్రతకడం అలవర్చుకోవాలి. మన మాటలు మేకులై సూదులై బాధించేవిగా ఉండకూడదు. ఎదుటివారి బాధల్ని భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చేవిగా ఉండాలి. ఆకలి వేసినప్పుడు అన్నం విలువ, దాహం వేసినప్పుడు నీళ్ల విలువ తెలిసినట్లే మనకు అత్యవసరమైనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటమిలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది. ఇది రాసిపెట్టుకో.